ప్రతి ఒక్కరూ విజయాన్ని చూడాలనుకుంటారు. కాని విజయం వచ్చే ముందు వచ్చే కష్టాలను మాత్రమే ఎవరూ ఇష్టపడరు. ప్రపంచంలో ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితంలో ఒక కామన్ విషయం ఉంది. వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు విఫలమయ్యారు. ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చారు. కాని ఒక విషయం మాత్రం వదల్లేదు. అది ప్రయత్నం. చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. విజయం అంటే సూటిగా వెళ్లే రోడ్డు అనుకుంటారు. కాని నిజంగా విజయం ఒక యుద్ధం లాంటిది. అక్కడ సందేహాలు ఉంటాయి. భయం ఉంటుంది. ఒత్తిడి ఉంటుంది. కొన్నిసార్లు మనమే మనల్ని నమ్మలేని పరిస్థితి కూడా వస్తుంది. నువ్వు జీవితంలో పెద్దది సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు మొదట నీకు ఎదురయ్యేది కష్టం. ఎందుకంటే కష్టం లేకుండా ఎదుగుదల ఉండదు. జిమ్లో కండరాలు ఎలా పెరుగుతాయి? బరువులు ఎత్తినప్పుడు వచ్చే నొప్పి వల్ల. అలాగే జీవితంలో కూడా కష్టాలే మనల్ని బలంగా మార్చుస్తాయి. కాని చాలామంది కష్టాలు వచ్చిన వెంటనే ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఒక విషయం మర్చిపోతారు. ప్రతి కష్టం ఒక పరీక్ష. నువ్వు నిజంగా ఆ లక్ష్యానికి అర్హుడివా కాదా అని జీవితమే నిన్ను పరీక్షిస్తుంది. ఒక విద్యార్థి టాపర్ కావాలంటే ముందు అతను గంటల తరబడి చదవాలి. ఒక క్రీడాకారుడు ఛాంపియన్ కావాలంటే ముందు ఎన్నో రోజుల శిక్షణ తీసుకోవాలి. ఒక యూట్యూబర్ విజయం సాధించాలంటే ముందు తక్కువ వ్యూస్, తక్కువ సపోర్ట్, తక్కువ కాన్ఫిడెన్స్ అన్నీ ఎదుర్కోవాలి. మొదట్లో ఎవరూ నమ్మరు. కొన్నిసార్లు కుటుంబం కూడా అర్థం చేసుకోదు. స్నేహితులు నవ్వుతారు. బంధువులు పోల్చుతారు. మరికొన్ని రోజులు నీ కష్టానికి ఫలితం కూడా కనిపించదు. అప్పుడు చాలా మంది వదిలేస్తారు. కాని విజయం సాధించే వాళ్ళు మాత్రం అక్కడే ఆగరు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరగదు అని. కొంత సమయం పడుతుంది. ప్రతిరోజు కనిపించని ఎదుగుదల జరుగుతుంది. అలాగే నీ జీవితంలో కూడా ఈరోజు నువ్వు పడుతున్న కష్టం రేపటి నీ బలంగా మారుతుంది. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఒత్తిడి రేపటి నీ అనుభవంగా మారుతుంది. ఈరోజు నువ్వు ఒంటరిగా నడుస్తున్న ప్రయాణం రేపు నిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. గుర్తుంచుకో, చీకటి ఎక్కువగా ఉండేది ఎప్పుడు తెలుసా? సూర్యోదయం రావడానికి కొద్దిసేపటి ముందు. అలాగే జీవితంలో కూడా చాలాసార్లు మనం వదిలేయాలని అనుకునే సమయమే విజయం చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు భయపడొద్దు. అవి నిన్ను ఆపడానికి రావు. నిన్ను తయారు చేయడానికి వస్తాయి. ప్రతి సమస్య, ప్రతి నిరాశ, ప్రతి విఫలం నీ కథలో ఒక భాగం మాత్రమే. అవి నీ అంతిమ గమ్యం కాదు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకో. విజయం అంటే కష్టాలు లేని జీవితం కాదు. కష్టాలు వచ్చినా ముందుకు సాగడం, పడిపోయినా మళ్లీ లేవడం, అందరూ వదిలేసినా నువ్వు నిన్ను నువ్వు నమ్మడం, అదే నిజమైన విజయం.